వెళ్తే ఫైర్ ఇంజిన్ వచ్చేసి ఆపినప్పుడు మేము ఆ రోజు ఎమ్మట అడిగాం ఇంత పగలే మనకి ఇబ్బంది ఉంటే నైట్ ఎట్లా చాలా డౌన్ ఉంది. ఆ రోడ్డు మామూలుగానే మట్టి రోడ్డు, ఆ లోపలికి డొంగ రోడ్డు. మిగతాదంతా మేము రేపు 26 నేను మాది ఎట్లా పార్లమెంట్ మీటింగ్ ఉంది ఆ రోజు ఏదైతే మొన్న 7వ తారీఖు 7వ డివిజను వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి ఉమామహేశ్వరి భువనేశ్వరి చనిపోవటం జరిగింది. దానికి ఆ రోజు మా బాలాజీ గారు కానీ, మన కోటేశ్వరరావు గారు కానీ, మన వాళ్ళంతా, మన శ్రీనివాసరావు గారు కానీ, మన టౌన్ నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా రావటం, ఏం జరిగింది, ఏ విధంగా చనిపోయింది అనేది కూడా దాని మీద అంతా కూడా మన వాళ్ళు పర్సూ చేయటం కూడా జరిగింది. ఆ తర్వాత నిన్న ఎస్పీ గారు కూడా దాని జరిగిన విషయాలు, ఆమె సూసైడ్ చేసుకుంది, కొన్ని కారణాలతోటి వాళ్ళు ఏదో వాట్సాప్ గ్రూప్లో పెట్టారు, ఎవరో ఒక ఆటో అతను తీసుకొచ్చి పెట్రోల్ ఇచ్చాడని చెప్పేసి వాళ్ళు నిర్ధారించడం కూడా జరిగింది. ఏదేమైనా ఈరోజు భువనేశ్వరి అనే అమ్మాయి మాత్రం, అందులో ఆమె వికలాంగుల హ్యాండిక్యాప్ట్, ఆ అమ్మాయి కూడా వాళ్ళ మదర్ కూడా వాళ్ళ ఫాదర్ కూడా ఎప్పుడో చిన్నప్పుడు ఆయన చనిపోవటం, వాళ్ళిద్దరు కూతుర్లు అయితే ఇద్దరు కూతుర్లు కూడా హ్యాండిక్యాప్డ్ అవటం, ఏమో బుక్ స్టోర్స్లో పనిచేసుకుంటా వాళ్ళిద్దరిని కూడా పోషిస్తూ వాళ్ళందరినీ ఆ కుటుంబాన్ని నెట్టుకుంటూ రావటం కూడా జరుగుతూ ఉంది. ఆ అమ్మాయి కూడా ఏదో ఒకటి చదువుకుంది కాబట్టి ఏదో ఒక పని చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఉండే వాలంటీర్ దాంట్లో అప్లై చేస్తే వాలంటీర్ ఉద్యోగం కూడా రావటం కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ అమ్మాయి చనిపోయిన దానికి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆమె ఇమీడియట్గా ₹1,00,00,000 వాళ్ళ కుటుంబానికి, పేదవాళ్ళు, వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు లేరు, వాళ్ళ చెల్లెలు కూడా ఒక వికలాంగురాలు కాబట్టి కాబట్టి వాళ్ళకి ₹1,00,00,000 తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మంత్రి ఉన్నాడు అంటే కనీసం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చనిపోయి ఒక మనిషి తగలబడిపోయి తీసుకుని వచ్చేసి అక్కడికి పెడితే అక్కడే హాస్పిటల్లో ఉండే ఒక మంత్రి కూడా ఆయన పోయి చూసేదానికి కూడా ఆయనకు టైం లేకుండా పోయింది. ఇది మంచి పద్ధతులు కాదు. ఇది వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ అమ్మాయి వాలంటీర్గా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా వీళ్ళ ఇంట్లో ఆ పాపకు కానీ లేకపోతే వాళ్ళ మదర్కి కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఒకటి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి ఏ విధంగా ఆ అమ్మాయి చనిపోయింది ఏదనేది కారణాలు కూడా పోలీసు వాళ్ళు మన వాళ్ళు చూసి ఎస్పీ గారు వీళ్ళంతా కూడా చెప్పారు కాబట్టి దాన్ని ఎట్లా ఏందనేది కూడా, ఏం జరిగిందనేది కూడా ఇంకా మేము పర్సూ చేస్తూ ఉన్నాం. దాన్ని ఏదన్నా తేడా ఉన్నప్పుడు తప్పకుండా దాని మీద కూడా మేము కూడా పోరాటం కూడా జరుగుతుంది. కాకపోతే ఒక విధానంలో ఎస్పీ గారు చెప్పారు కాబట్టి ఎస్పీ గారి మీద మాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేసుకొని పోతున్నారు కాబట్టి ఎస్పీ గారు అంటే ఆ గౌరవం ఉంది కాబట్టి ఆయన చెప్పిన విధానాల్లోనే మేము కూడా మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని మాత్రం ఖచ్చితంగా ఆదుకోవాల్సిన బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అది కూడా తొందరలోనే ఇమ్మీడియట్గా ఏం చేస్తారనేది కూడా ఈరోజు కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఈ మంత్రి కానీ వీళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది ఇమ్మీడియట్గా వాళ్ళు కానీ ఏది తక్షణం చేయకపోతే మాత్రం తప్పకుండా దాన్ని పెద్ద ఉద్యమం అయినా చేసి వీళ్ళకి న్యాయం జరిగేదానికి మేము అందరం గారు కలిసి పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మగవాళ్ళు ఎవరన్నా ఉండి వాళ్ళు ఏదైనా ఇంట్లో కష్టపడి ఏదైనా చేసేటట్టుంటే అది వేరే ఇష్యూ. ఈరోజు ఉండేది ఇద్దరు ఆడవాళ్ళు. ఆమె బుక్ స్టోర్లో ఒక దగ్గర పనిచేస్తా వాళ్ళు కష్టపడే వ్యక్తులు,
ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి చూస్తే ఆ అమ్మాయి కూడా ఈరోజు చెయ్యి కాలు సరిగ్గా లేదు కాబట్టి దాని మానవతా దృష్టితోటి ప్రభుత్వం కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.